శ్రీమన్నారాయణ. మన వాళ్ళకి దశ మహావిద్యలు అంటే మనకి అంతగా తెలిసేవి కాదు. ఉత్తర భారతదేశంలో ఇవి బాగా జరుగుతాయి. ఎందుకంటే నారాయణుడు దశ అవతారాలు ఎత్తారు. నారాయణుడు నుంచి వచ్చినటువంటిది నారాయణి, అమ్మవారు కూడా దశ అవతారాలు ఎత్తారు. ఎందుకంటే ప్రతి వాడు కూడా బహిశైవ, బయటికి ఎలా మాట్లాడతాడు, వైరాగ్యంతో మాట్లాడతాడు. ఎందుకండి ఏది శాశ్వతం అండి, డబ్బు శాశ్వతం అండి అంటాడు, ₹1 తక్కువ ఇస్తూ ఊరుకోడు. ఇది బహిశైవ. అంతఃశక్తి, లోపల మాత్రం నా అమ్మ దయ ఉంటేనే ఈ శక్తి ఉంటుంది. కాళికా రూపంలో ఆరోగ్యాన్ని, సరస్వతి రూపంలో జ్ఞానాన్ని, లక్ష్మీ రూపంలో సంపదలని ఇస్తుంది ఆ తల్లి. ఇక సభాయాం వైష్ణవాహ, సభలలోకి వెళ్ళేటప్పుడు, పేరంటాలకు వెళ్ళేటప్పుడు బాగా వైష్ణవులకి శైవులకి తేడా ఏంటంటే శివారాధన చేసేవారు వైరాగ్యంతో ఉంటారు, పెద్ద శరీరానికి అలంకారం చేసుకోరు. కానీ వైష్ణవుడు మాత్రం ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం, ఇంకా మంచి పంచులు, అంశంలోంచులు కట్టడాలు, ఈ అలంకారం లేదే వాడు ఈ ముందుకు రాడు. అందుకని ప్రతి మనిషి సభాయాం వైష్ణవాహ, సభలకు వెళ్ళేటప్పుడు వైష్ణవుడిలాగా ప్రవర్తిస్తాడు. మాటలు చెప్పేటప్పుడు వైరాగ్యంతో ఉంటాడు. బహిశైవ అంతఃశక్త, అంతఃకరణంలో శక్తిని, ఆ అమ్మ దయని పొందుతాడు. అట్లా అమ్మవారు ఎత్తిన అవతారాల్లో వారాహి, దీని గురించి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వారాహి అనేటువంటిది శత్రు బాధలని తొలగిస్తుంది. ఫస్ట్. 2, భూమికి రక్షణ, అతనికి ఒక రక్షణ వలయంగా ఉంటుంది. ఈ నవరాత్రులు మన అదృష్టం కొద్దీ జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 17వ తారీఖు వరకు, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆ యొక్క వారాహి నవరాత్రులు అంటారు. వారాహి దేవిని ఎవరు ఆరాధన చేయాలి? వారాహి అంటే ఏమిటి? ఆయన ఎవడో పాపం తెలియక అది పంది అని ఇచ్చేసాడు, వాడింటి దగ్గర కూర్చోబెట్టింది శుభ్రంగా తల్లి. ఆ వారాహి అంటే ఒకానొక సమయంలో నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మ భూమిని సృష్టించి ఒక చోట పెట్టాడు. పెట్టిన తర్వాత ఎవడో ఎత్తుకుపోయాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? సంపన్నారాయణ విపత్తు కలిగినప్పుడు నారాయణమూర్తిని స్మరిస్తాడు. స్మరించాలి అంటే బ్రాహ్మణులు చేసే పద్ధతులు ఉంటాయి. అప్పుడు బ్రహ్మగారు ఈ ప్రాణాయామం చేస్తున్నాడు, రేచక, పూరక, కుంభకంలో. ఆ ముక్కులో నుంచి ఒక దివ్యమైన శక్తి ఊడి కింద పడింది. అది అందరూ చూస్తూ ఉండగానే అంగుష్ట మాత్రాన బొటన వేలంతే ఉందట, చాలా అందంగా ఉంది. చూస్తూ ఉండగానే ఆకాశాన్ని అంటుకునే రీతిలో పెరిగిపోయింది. అదే వరాహ రూపం. ఆ వరాహస్వామిగా వెళ్ళి ఆ మడుగులోకి దూకి ఆ హిరణ్యాక్షుని సంహరించడం, ఆ భూమిని తీసుకువచ్చి ఇదిగో ఇక్కడ అర్పించడం. అప్పుడు ఆ భూదేవి కోరింది, నీవు నాతో పాటు ఈ క్షేత్రంలో ఉండాలి అంటే. అప్పుడు తిరుమల వేంచేస్తారు స్వామి. తిరుమలలో భూమి గోవింద అంటే భూమిని రక్షించినటువంటి వాడు. ఆయన యొక్క స్త్రీ రూపం అయితే వారాహి. ఇదే తేడా మీకు. ఎప్పుడు కూడా ఇక్కడ రూపాలన్నీ కూడా నారాయణుడు దివ్యమైనటువంటి శక్తితో దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేస్తాడు. వారాహి అంటే యజ్ఞస్వరూపం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 ఉంటాయి. అందులో క్రియాశక్తి స్వరూపమే వారాహి. క్రియాశక్తి అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా శీఘ్రంగా చేయటమే ఆవిడ పని. ఆవిడ్ని ఆరాధన చేసేవారు, పద్ధతులు తెలిసిన వారు గురుముఖత దానికి సంబంధించిన మూలమంత్రాలు ఉంటాయి. అవి పబ్లిక్లో చెప్పేవి కాదు. అది గురుముఖత అని పొందాలి. కానీ అది పొందకపోకుండా మేము వారాహి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే, అలా పొందినటువంటి వ్యక్తి, చక్రం తిప్పినవాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందినవాడు కొనిదెల పవన్ కళ్యాణ్. వారు ఇప్పటికి కూడా వారాహి దీక్షలో ఉన్నారు. అంటే ఈ వారాహి అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి శత్రు బాధలను తొలగిస్తుంది, రోగ బాధలను తొలగిస్తుంది, అఖండమైన విజయాన్ని ఇస్తుంది. అందుకని ఇప్పటివరకు మనం రాజశ్యామల ఇవన్నీ చూశారు. అవన్నీ వేరు. మనకి ట్యాబ్లెట్లు ఉంటాయి మెడికల్ షాప్ నిండా. మనకి సమస్య ఏదుందో ఆ యొక్క దేవతని ఆరాధన చేయటం ద్వారా ఆయా ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి. అందుకని అందరికీ ఉండేటువంటి సమస్యలు ఏమిటాయంటే
ఆ భూమిని ఉద్ధరించినటువంటి అవతారం వారాహి. అంతేకాదు ఈ యజ్ఞస్వరూపం వారాహి. యజ్ఞస్వరూపమే వారాహి. అంటే అమ్మవారిని స్మరిస్తే అది యజ్ఞం. యజ్ఞం వల్ల లాభాలు ఏంటండి? మంచి వర్షాలు పడతాయి. వర్షాలు పడితే వచ్చే లాభాలు ఏంటండి? పంటలు బాగా పండుతాయి. పంటలు పండితే అవి జంతుజాలం అంతా జీవిస్తుంది. మూలం ఏమిటి? యజ్ఞం. ఈ యజ్ఞం చేయాలి అంటే అది కర్మ వల్లనే సంభవం అవుతుంది, కానీ నువ్వు చేద్దాం అనుకున్నా చేయలేవు అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ యజ్ఞము అనేది విశ్వశాంతి కోరి చేసేటువంటి గొప్పది వారాహి. ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైనా సరే చక్కగా ఇంటి దగ్గర ప్రతినిత్యము ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల త్రికాల అర్చన, ఇష్టదైవమైనటువంటి లలితాదేవి గాను, రాజరాజేశ్వరి దేవి గాను ఏదో ఒక ఆరాధన ఉంటుంది మనకు. ఎందుకంటే శివుణ్ణ విష్ణువున వీరిద్దరిని పూజ చేయకపోయినా వచ్చే మానవుడికి కలిగే నష్టాలు లేవు. కానీ అమ్మని సేవించకపోతే నీకు శరీరానికి శక్తి లేదు. కాళికా రూపం. సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం లేకపోతే ఎంత సంపాదించినా వాడిని ఏమంటారు? విద్య లేని వాడిని వింత పశువు అంటాడు. అట్టగే పశువులాగా ప్రవర్తిస్తాడు. చాలామందిని మీరు గమనించండి. సంపద చేకూరింది అంటే ఎదిగిన కొద్దీ ఒదగమని అన్నారు. అది వినయాన్ని తెచ్చిపెట్టాలి. కానీ మన వాళ్ళకి అప్పుడే అహంకారాలు పోతాయి. ఈ అహంకారాలు తొక్కేసేటువంటి తల్లి వారాహి. అందుకని అహంకారాలు అనేవి లేకుండా చక్కగా నిత్యము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అమ్మవారిని శ్రీ వారాహీదేవి నమః అని స్మరిస్తూ మీరు ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అంటే 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి అనేటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే అమ్మని స్మరించండి. ఇక్కడ భూమిని ఉద్ధరించినటువంటి దైవిక శక్తి వారాహి. అంతేకాదు ఓం శ్రీ వారాహీదేవ్యై నమః అనుకుని స్మరిస్తే సరిపోతుంది. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అంతేకాదు క్రియాశక్తికి స్వరూపమే వారాహి. క్రియాశక్తి అంటే మనకి అభయం ఇచ్చి అయిపోతుంది, వెళ్ళరా నేను చేయిస్తానంటే మనకు అవ్వాలిగా పనులు. క్రియాశక్తి అలా ఉండదు. అనుకున్న క్షణమే ఆ కోరికలు తీరుస్తుంది. అయితే ఒకటి, మనకు జరిగేటువంటి యజ్ఞాలన్నీ కూడా ధర్మార్థే, ధర్మం మీద ఆధారపడి ఉంది. అందుకని మనకి పూజతో పాటు ధర్మ బుద్ధిని కూడా అలవాటు చేసుకోవాలి. ఆ ధర్మం అనేటువంటి దీన్ని పక్కన పెట్టుకుంటే తప్పనిసరిగా దైవం నీకు అనుకూలిస్తాడు. అందుకని వారాహి అనేటువంటి ఒక అమ్మ భూమికి సంబంధించిన తల్లి. ఈ భూమి మీద సమస్తమైనటువంటి ఒక ప్లాటు, ఒక గృహము లేదా ఒక పొలము ఇవన్నీ కూడా చక్కగా సిద్ధించాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వారాహీదేవిని సేవించండి. వారాహి ఫలితం మనకి అందిన వాళ్ళ గురించి ఇప్పుడు చాలా బాగా ఫామ్లో ఉందన్నమాట. ఈ వారాహి రూపం. నిన్నటిదాకా రాజశ్యామల అన్నారు. వారు చేశారు, వీరు చేశారు. ధర్మం ఉన్నవాడేవాడో వాడికి విజయాన్ని ఇస్తాను, అధర్మ పరుని తొక్కేస్తానంటుంది రాజశ్యామల. కానీ ఇక్కడ వారాహి మాత్రం చక్కగా భూమి, ఆ తల్లిని నమ్మినవాడు, భూమిని నమ్మినవాడు చెడిపోడు. మీరు గమనించండి. జనాభా పెరుగుతూనే ఉంటారు, భూమి పెరగదు, అంతే ఉంటుంది. అందుకే రియల్ ఎస్టేట్ ఈ భూమి మీద సంపాదించుకున్నవాడు, భూమి మీద పెట్టినవాడు ఎవడో దెబ్బతింది. ఇప్పటికిప్పుడు విరిగిపోవాలనుకుంటే కుదరదు. కానీ అమ్మ దయతో ఆ వారాహీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఈ 9 రోజులు క్రియాశక్తి మీకు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. తప్పనిసరిగా వారాహి మాతని స్మరించండి, సేవించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ.